లైన్ కోసం అయితే మేయ గారికి అపార్ట్మెంట్ నీళ్ళు మొత్తం నిండుతున్నాయి సార్. ఈ టైం మొత్తం ఈ రెండు రాసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాను నేను అండర్ డ్రైనేజ్ చేస్తాం. లైన్ మొత్తం లేదు అండర్ డ్రైనేజ్. నీరు తక్కువ లైన్ గీత బాగా వేయలేదు అండర్ డ్రైనేజ్. నడుచుకుంటే పోనీకి సార్ గుడికి పోవాలంటే శనివారం వస్తే గుడికి పోతాం అందరం. గుడికి పోతే నీళ్ళు మొత్తం మురికి నీళ్ళే. ఎట్లా పోనీ చేస్తా చెప్పండి. ఎన్నిసార్లు మేము ఇచ్చినామంటే సార్ ఎమ్మెల్యే ఇబ్బంది మెయిన్ రోడ్ మీద మన మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ మూసేసి మీకు కంప్లైంట్ ఇచ్చాను ఇట్లా. ఇక్కడ మన సీఎం ఇవన్నీ వర్షం వేయించుకున్నాము. సీసీ కెమెరాలు ఇవన్నీ రెండు పోల్స్ రాసి పెట్టి ఆల్రెడీ అయిపోయింది. ఇంకేళ్ళు డ్రైనేజ్ మొత్తం మూసేసుకుంటాం. మీరు చూస్తున్నారంటే ఆ డ్రైనేజ్లో మొత్తం టోటల్గా డ్రైనేజ్ రోడ్ కట్టి ఉండాల్సిన డ్రైనేజ్ అక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ హెవీగా బస్సులు పోతుంటే వస్తుంది. అది మొత్తం మట్టితో క్లోజ్ అవుతుంది. అదన్నా జోలికి పోవద్దని చెప్పేసి ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇప్పుడు రోడ్డుని నాగారం తర్వాత డిలీట్ చేసేసారు. త్రూ ద రోడ్ అంటే ఆ రోడ్ మార్కింగ్ ఇవ్వలేదు. ఈ రిజిస్ట్రేషన్ చేయొద్దు అని కూడా ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఆ రోడ్డు మార్కింగ్ కూడా ఇవ్వలేదు. కమిషనర్ గారు ఎన్నిసార్లు ఏపించినా కానీ ఇంతే అదే మొరం వేసినప్పుడు ప్రాపర్ వే అందులోకి మొరం పోయి జామ్ అవ్వడం దాని తర్వాత మనం బయటకు రావడం ఇంకొన్నాయి సార్ లోపల చాలా ఉన్నాయి అట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అర్థం ఏం రాజకీయ నేర్చుకున్నాను సార్ చెత్తపండి అడగండి సార్. ఉన్నది కదా ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు. కటింగ్ కానీ మొత్తం మళ్ళీ మెయిన్ రోడ్ వేడి చేస్తుంది. చెప్పినా కదా నేను వెళ్తాను కదా అని కూడా వెళ్ళలేదు. అని కూడా వెళ్తా అదే నచ్చదు.
అక్కడ మొత్తం క్లియర్ ఉంటుంది, అక్కడ ఆగిపోయి అక్కడ లీక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఆ సిమెంట్ రోడ్ దగ్గర ఇంకొక ఇక్కడ దాకా వేసుకుంటాం మేము, అక్కడ లేకపోగా అలా వేసుకున్నది మేము రోడ్డు వేసుకున్నాం కాబట్టి మరి రెడీ డొమెస్టిక్ పర్పస్ వాడుకునే ఇంటర్నల్ రోడ్డే సార్. మేజర్ ఇష్యూ సార్, 30 ఫీట్లు 60 ఫీట్లు చేస్తున్నారు. ఇదే మేజర్ ఇష్యూ ఈ రోడ్. అవన్నీ ఏం చేస్తారు రోడ్ అయితే చూడండి సార్, ఈ స్ట్రైట్ రోడ్ ఆడ నుంచి 20 బాబు ప్లాట్లు ఉన్నాయి సరే, అది ఒక 78 మంది కానీ చాలా మందికి రైతు పోయిన గత ఎమ్మెల్యే గారు ఏమన్నానంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకి. ఆ రోడ్ ఎట్లా అంటే ఒక 3 కిలోమీటర్స్, మనకు 3 కిలోమీటర్స్ అయితే చాలా మనకు మెయిన్ రోడ్ ఉంటుంది ప్లస్ దట్ రోడ్ అంటే రోడ్ ఆర్మెంట్ వద్దులే, ఇక ఆర్మెంట్ ఏమవుతుంది అనేది చూద్దాం సార్. అవసరం లేదు మీరు ఒక్కసారి అక్కడ ఈ రోడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇళ్ళని కూడా కొట్టాలి, 120, 140 పెట్టాలా, ఇళ్ళని కూడా కొట్టాలి. లేదు లేదు, సైడ్ పండుగ రెండు వైపులా డ్రైనేజ్ కూడా లేదు. నేను చెప్తాను, నేను కూడా ఇక్కడ చూడు అక్కడికి వెళ్ళి వాటర్ వస్తుంది మొత్తం. ఇప్పుడు ఏదైతే 100 ప్రాబ్లం అంతా 150 ఎందుకు పోతాయి లేదంటే వాళ్ళు ఇస్తారు మేడం అన్న చూడండి. ఓకే, ఇది 365 డేస్ అది మా ఇల్లు సార్. మొత్తం నీళ్ళు చుట్టూ ఇక్కడ ఉంటుంది. వర్షకాలం చెరువు చేపలు సార్ మరి టెంపరీగా అంటే ఈ శానిటేషన్ రిలేటెడ్ కావచ్చు, కల్చర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ డ్రైన్స్ కల్చర్ డ్రైన్స్, దాని స్లోపింగ్ ఇష్యూస్ కావచ్చు, వీళ్ళు వర్క్ అని. అది కాకుండా ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. కొత్త శాంక్షన్ అంటే మనకున్న పొజిషన్లో మనం ముందుకు వెళ్ళాలని ఈ మూమెంట్ ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి మాత్రం ఎమర్జెన్సీ బేసిస్ సపోర్ట్ చేసి